హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు దుర్గా. ఈరోజు నుంచి మన ఛానల్లో అర్థమెటిక్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయండి. దాంట్లో భాగంగా పర్సంటేజ్ చాప్టర్ని ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈరోజు క్లాస్లో బేసిక్స్ ఉంటాయండి పర్సంటేజ్ గురించి. అంటే పర్సంటేజ్ ఎలా కౌంట్ చేస్తాము, దాని ఫార్ములాస్ ఏంటి, పర్సంటేజ్ అంటే ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. నెక్స్ట్ వీడియో నుంచి ఆర్ఎస్ అగర్వాల్ బుక్లోని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుందామండి. నెక్స్ట్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పర్సంటేజ్ అని పేర్లోనే ఉందండి. పర్సెంట్. సెంట్ అంటే 100, పర్ అంటే ఫర్ ఎవ్రీ, ప్రతి వందకి అర్థం, దీని సింబల్ ఇదండి, పర్సంటేజ్ సింబల్ ఇది. ఎగ్జాంపుల్ 5% అంటే 100కి 5 అని అర్థం. పర్సెంట్ అంటే ప్రతి 100కి, అంటే ప్రతి 100కి 5. దీని ఫ్రాక్షన్ రూపం అండి 5/100. ఇక్కడ 100 ఎందుకు రాసామంటే పర్సెంట్ అంటే అర్థం ఏంటండి, ప్రతి 100కే కదా లెక్కించాలి, అందుకని బై 100 వేసాం. అలాగే 6% అంటే 6/100. 6% అన్నా 6/100 అన్నా సేమ్ అండి, ఒకటే. పర్సెంట్ అంటే బై 100 అంటే పర్సెంటేజ్, రెండు ఒకటేనండి. అలాగే 7% అంటే 7/100. పర్సెంటేజ్ యొక్క భిన్న రూపం అండి, ఫ్రాక్షన్ రూపం ఇది, బై 100. ఓకేనా. ఇప్పుడు చిన్న సమ్స్ చూద్దాం. 5% ఆఫ్ 250. దీని భిన్న రూపం ఏంటి, 5% భిన్న రూపం ఏంటండి, 5/100 అంటే 100కి 5 అని అర్థం కదా. దేని కనుక్కోమన్నాడు, 250 ఇంటూ 250. ఈ 0 క్యాన్సిల్, ఇది 5 టైమ్స్ పోతుంది, ఇది 12.5 టైమ్స్ పోతుంది. ఆన్సర్ 12.5, ఇది ఆన్సర్. ఇంకో సమ్ చూద్దామండి. సెకండ్ సమ్, 4% ఆఫ్ 200. 4% అంటే అర్థం ఏంటండి, 4/100. దేనికి కొనుక్కున్న 200, 0 క్యాన్సిల్, 4 ఇంటూ 2 8, ఇదే అండి ఆన్సర్. ఇలా కనుక్కోవాలి. నెక్స్ట్ 15% ఆఫ్ 300. 15% అంటే ఎంతండి, ఫ్రాక్షన్గా 15/100 ఇంటూ 300. 0 క్యాన్సిల్, 15 3 45, ఇది ఆన్సర్. ఇలా పర్సంటేజ్ కౌంట్ చేయాలండి మనం. ఇలాంటివన్నీ ఈజీ అండి. 5% ఆఫ్ 250, 4% ఆఫ్ 200, 15% ఆఫ్ 300 అనేది చాలా ఈజీగా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. కానీ ఎగ్జామ్లో ఇలా ఇవ్వడు, కొంచెం టఫ్గా ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే ఎగ్జాంపుల్ చూద్దాం. 16.66% ఆఫ్ 320 అలా ఇస్తాడండి. ఇంకా 11.11% ఆఫ్ 450 ఇలా ఇస్తాడు. దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, 16.66% అంటే 16.66/100 ఇంటూ 320. దీన్ని ఈజీగా సాల్వ్ చేయగలమా, చేయలేం. చేస్తామండి, కానీ టైం చాలా ఎక్కువ పడుతుంది. దాన్ని కాంప్లీట్గా మనం ఈజీగా సాల్వ్ చేయలేం. ఇది కూడా ఇంతే, 100 ఇంటూ 40. దీన్ని ఈజీగా సాల్వ్ చేయగలమా, ఈజీగా సాల్వ్ చేయలేం. టైంలో సాల్వ్ చేయలేం, లేట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి వాటి కోసం మనకి కొన్ని మ్యాథ్స్ ఎక్స్పర్ట్సే సాల్వ్ చేసి, ఇలాంటి వాటిని సాల్వ్ చేసి, ఇలా 11.11, 16 పాయింట్స్ వచ్చాయి, ఇలాంటి ఫ్రాక్షన్స్ వచ్చాయి, ఇలాంటివన్నీ మనకి ఈజీగా చేసుకునేలాగా మ్యాథ్స్ ఎక్స్పర్ట్ మనకి ముందుగానే సింప్లిఫై చేసి ఇచ్చేసారు. అలాంటి వాటిని కొన్ని చూద్దాం. ఇవేనండి అవి మన మ్యాథ్స్ ఎక్స్పర్ట్స్ ఈ పర్సంటేజ్ ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీకు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అని మనకి ఈజీగా ఒక ప్రాసెస్ ఇచ్చేసారండి.
వాటిని మనం యూజ్ చేసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగించుకుంటే మనం ఈజీగా ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్ 16.60% ఆఫ్ 320, 11.11% ఆఫ్ 450 ఇలాంటి వాటిని మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. మనకి ఇలాంటి చేయాలంటే మనం మామూలుగా అయితే చేయగలం, కానీ టైంలో చేయలేం కదా. కాబట్టి వీటిని ఉపయోగించుకొని పర్సంటేజ్ ఫ్రాక్షన్స్ అన్ని కొన్ని మ్యాథ్స్ ఎక్స్పర్ట్స్ ఇచ్చేసారండి, మనకి సింప్లిఫై చేసి వాళ్ళే ఇచ్చేసారు. ఇలాంటి వాటిని యూజ్ చేసుకొని మనమే ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దామండి. 15% అంటే 1/2 అని ఇచ్చారు. ఇది ఎలా వచ్చింది అని అంటే 15% అంటే ఎంతండి? ఫ్రాక్షన్ రూపం 50/100. దీన్ని సింప్లిఫై చేస్తే 0 0 క్యాన్సిల్, 1 టైం 2 టైమ్స్, అవునా 1/2 ఇదే కదండి వచ్చింది. మనకి సింప్లిఫై చేసేసి మనం ఎంత ప్రాసెస్ చేయకుండా వాళ్ళే సింప్లిఫై చేసి దీని బదులు దీన్ని యూజ్ చేసుకోండి అని ఇచ్చేసారు. ఇంత ప్రాసెస్ మనం చేయకుండా మనకి ఇక్కడ టైం సేవ్ అవుతుంది కదండి. కాబట్టి మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. 25% అని అంతే. 25% అంటే 1/4 ఇచ్చి ఎలా వచ్చింది ఇది? 25% అంటే 25/100. 25లో 1 టైం పోతుంది, ఇది 4 టైమ్స్ పోతుంది, 1/4 ఇదే కదండి వచ్చింది. సేమ్ ఇవన్నీ కూడా సేమ్ అలాగే వచ్చినవి. ఇవన్నీ కూడా సింప్లిఫై చేసేసి మన షార్ట్కట్లో మనకి ఇచ్చేసారు. దీని ప్లేస్లో ఇది యూజ్ చేసుకోండి మీరు అని చెప్పి. దాన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకొని సమ్లో మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలంతే. ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం, చూడండి. సేమ్ ఇంత చూపిస్తుంది చూడండి. 16.66% ఆఫ్ 300. 16.66% అంటే 300 అంటే 16.60% అంటే ఎంతండి? 1/6. ఈ 1/6ని దీని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం మనం. 1/6 హాఫ్ అంటే ఇంటూ 300 ఎన్నిసార్లు పోతుందండి? ఇక్కడ 50 టైమ్స్ పోతుంది. ఈజ్ ఈక్వల్ 50. ఆన్సర్ ఈజీగా వచ్చేసిందా? అదే దీన్ని చేయాలనుకుంటే 16.66/100 ఇంటూ 300. దీన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ దీని అంతా ఇంటూ చేసుకొని ఎంత ప్రాసెస్ ఉంది. దీనికి చాలా టైం టేకింగ్ పడుతుంది. దీనికి అదే సేమ్ ఆన్సర్ వస్తుంది, దీనికి సేమ్ ఆన్సర్, కానీ టైం సేవ్ ఏదవుతుంది? ఇదే సేవ్ అవుతుంది. కాబట్టి మనం ఇదే యూజ్ చేసుకొని ఈ ఫార్ములాస్, ఈ పర్సంటేజ్ ఫ్రాక్షన్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చండి. ఓకేనండి. నెక్స్ట్ సమ్కి వెళ్దామండి. ఇలాంటిది ఇంకో మోడల్ చూద్దాం, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. 11.11% ఆఫ్ 450. 11.11% అంటే ఎంతండి? ఇది చూడండి, పర్సంటేజ్ ఫ్రాక్షన్లో ఎంత ఉంది? 11.11% అంటే ఎంత? 1/9. దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుని ఇక్కడ 1/9 ఆఫ్ అంటే ఇంటూ 450. 50 టైమ్స్ ఈజ్ ఈక్వల్ 50. అయిపోయింది ఆన్సర్. ఇలాగ వాటిని యూజ్ చేసుకుంటే మనం ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చండి. ఇంకో సమ్ చూద్దాం. 33.33% ఆఫ్ 900. 33.33% అంటే ఎంత చూద్దామండి. ఇక్కడ పర్సంటేజ్ ఫ్రాక్షన్లో 33.33% అంటే 1/3. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని 1/3 ఆఫ్ అంటే ఇంటూ 900 ఇందులో 300 టైమ్స్ పోతుంది. 300 ఆన్సర్. అయిపోయింది ఒకటి లెక్క. ఇలాగ మనం దాన్ని ఈజీగా యూజ్ చేసుకొని మనం దాన్ని యూజ్ చేసుకుని మనం పర్ఫెక్ట్గా మనం నేర్చుకుంటే ఇలాంటి వాటికి బాగా యూజ్ అవుతుందండి. కాబట్టి ఈ పర్సంటేజ్ ఫ్రాక్షన్ అనేది ఈ పర్సంటేజ్ చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. వీటిని గుర్తుంచుకుంటే సగం పర్సంటేజ్ మీకు వచ్చినట్టే. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు సేవ్ చేసుకుంటే నోట్స్లో రాసుకొని సేవ్ చేసుకుని ఉంచండి. తర్వాత మీ పర్సంటేజ్ క్లాస్ అన్నిటి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు దాకా పర్సంటేజ్ 900లో పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ ఎంత అని కనుక్కున్నాం. 450లో 11% ఎంత అని కనుక్కున్నాం. ఇప్పుడు నెంబర్ని పర్సంటేజ్ ఎలా మార్చాలి? 3.5ని పర్సంటేజ్లోకి మార్చండి. పర్సంటేజ్లో మార్చాలి. మార్చండి అని ఇచ్చారు.
ఏం లేదండి, పర్సంటేజ్ మాత్రం 3.5 ఇంటూ 100 అంతే, 350. ఒక నెంబర్ని పర్సంటేజ్లో మార్చాలంటే ఇంటూ 100 చేస్తే అది పర్సంటేజ్ అయిపోతుంది, 350% అంతే. నెంబర్ని పర్సంటేజ్ మాట ఇంటూ 100 చేయాలి. ఒక 3% ఆఫ్ 4% ఆఫ్ అన్నాడంటే బై 100 చేయాలి, బై 100 చేయాలండి. అదే ఒక నెంబర్ని ఇచ్చి పర్సంటేజ్ మార్చండి ఇంటూ 100 చేయాలి. పర్సంటేజ్ని నెంబర్లో 400% ఎంత, 500% ఎంత అని అన్నప్పుడు బై 100 చేసుకోవాలి, ఇంతే అండి. ఇంకో చూద్దాం. 2ని పర్సంటేజ్కి మార్చండి. మార్చ్ 2 ఇంటూ 100 అంతే, 200. ఒక నెంబర్ని పర్సంటేజ్ మార్చాలి అంటే ఇంటూ 100 చేసేస్తే అది పర్సంటేజ్కి వెళ్ళిపోతుంది, 200% అంతే. నెక్స్ట్ దీంట్లో కొన్ని ఫార్ములాస్ ఉన్నాయండి, ఆ ఫార్ములాస్ చెప్పుకుందాము. మనం చిన్న ప్రాబ్లమ్స్ చేసుకుంటూ ఆ ఫార్ములాస్ చెప్పుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఫార్ములాస్ చెప్పిన మళ్ళీ వరుసగా ఫార్ములా చెప్పేసి మళ్ళీ ప్రాబ్లమ్స్ చెప్పాలంటే మీకు మర్చిపోయే అవకాశం ఉంది. సమస్య చేసుకుంటూనే ఆ ఫార్ములాస్ ఏంటో డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుందామండి. 1/5ను శాతంలో మార్చండి. శాతంగా ఒక ఏ నెంబర్నైనా సరే, నెంబర్నైనా భిన్నాన్నైనా దేన్ని పర్సంటేజ్లో మార్చాలన్నా సింపుల్ స్టెప్ అండి. 1/5 ఇంటూ 100. దేన్ని శాతంలోకి మార్చాలన్నా ఇంటూ 100 చేస్తే అది శాతంలో మారుతుందండి. 5 టేబుల్లో ఇది 1 టైం పోతుంది, ఇది 20 టైమ్స్ పోతుందండి. = 20%. ఇది ఆన్సర్ అండి. ఏది శాతంలో మార్చాలన్నా ఇంటూ 100 చేసుకోవడమే అండి. 50%ను భిన్నంగా మార్చండి. 50 యొక్క ఫ్రాక్షన్ రూపం ఏంటండి, 50/100. ఇది భిన్న రూపం అవదండి. దీన్ని సింప్లిఫై చేసిన తర్వాత అది భిన్న రూపంకి వస్తుంది. 50లో ఇది 1 టైం పోతుందండి, ఇది 2 టైమ్స్ పోతుంది. = 1/2. ఇది ఆన్సర్. నెక్స్ట్ సమ్ అండి. 250లో 12% ఎంత అన్నాడు. 12/100 ఇంటూ 250. 0 క్యాన్సిల్. ఇది 5 టేబుల్లో 2 టైమ్స్ పోతుందండి, ఇది 5 టైమ్స్ పోతుంది. ఈ 2 దీంట్లో 6 టైమ్స్ పోతుందండి. = 6 5s are 30. ఇది ఆన్సర్. నెక్స్ట్ అండి. 20లో 10% డాష్లో 20%. ఫార్ములా చూడాలండి మనం. ఆ ఫార్ములా ఏంటంటే xలో y% yలో x%. రెండు ఈక్వల్ అండి. xలో y% అన్నా yలో x% అన్నా సేమ్ ఈక్వల్ అండి. ఇది రూల్ అండి. ఇప్పుడు 20లో 10% అంటే దేంట్లో 20% అవుతుంది, 10లో 20% అవుతుంది. ఆన్సర్ ఈజ్ 10. సేమ్ xలో y% అన్నా yలో x% అన్నా ఈక్వల్ అండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి మనం. నెక్స్ట్ ఇంకో ఫార్ములా ఉంటుందండి ఇక్కడ. 47లో 12% + 28లో 12%. ఇలా నెంబర్స్ వేరుగా ఇచ్చి దాని పర్సంటేజ్ సేమ్ ఉన్నప్పుడు దీనికి ఒక ఫార్ములా ఉంటుందండి. సేమ్ ఉన్నప్పుడు అదేంటంటే ఏలో x% ప్లస్ బిలో x% అయినప్పుడు a ప్లస్ బి ఆఫ్ x% అవుతుందండి. ఇది ఫార్ములా. అది అవుతుందండి. ఇప్పుడు ఇది ఎలా అంటండి, ఏ అంటే ఎంతండి 47
బి అంటే 28. ఇప్పుడు దీని ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసుకొని 47 + 28 ఇంటూ ఎక్స్ పర్సెంటేజ్ ఎంత అండి? 12%. అంటే ఎలా రాస్తామండి దీన్ని? 47 + 28 ఎంత అండి? 75. 75 ఇంటూ 12% అంటే 12/100 అండి. ఈ 25 టేబుల్లో 3 టైమ్స్ పోతుంది, ఇది 4 టైమ్స్ పోతుంది, ఇది 4 దీంట్లో 3 టైమ్స్ పోతుంది. 3 3 జర్ 9, 9 ఆన్సర్. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దామండి. 25 డజన్లలో 2 1/3% ఎంత? 2 1/3 అంటే ఏంటండి? 2 3 జర్ 6, 6 + 1 7, 73/3%. పర్సెంట్ అంటే ఏంటండి? బై 100, అవును కదండి? బై 100 ఇంటూ దేనికి కనుక్కోమన్నాడు? 25 నెంబర్ ఎంత కాదండి? 25 డజన్స్ అన్నాడు. డజన్ అంటే ఎంతండి? 12. ఇలా కనుక్కోవాలి. ఇప్పుడు దీన్ని మార్చుకుందామండి. 7/3/100 అంటే ఎంతండి? 7/300 ఇంటూ 25 ఇంటూ 12. 25 దీంట్లో ఎంత పోతుందండి? 12 టైమ్స్ పోతుంది. ఈ 12 క్యాన్సిల్ = 7 ఆన్సర్. చాలా ఈజీ అండి. ఇలాంటి సమ్స్ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. చక్కెర ధర 30% పెరిగింది. పెరిగిన ఖర్చుని భరించలేని ఒక ఇంటి యజమాని ఎంత శాతం ఖర్చు తగ్గించుకోవాలి అనుకుంటున్నాడు? చక్కెర ధర 30% పెరిగిందంటండి. చక్కెర ధర ఎంతో మనకు తెలియదు. 30% పెరిగింది. పెరిగిన ఖర్చుని భరించలేని ఒక ఇంటి యజమాని ఎంత శాతం ఖర్చు తగ్గించుకుంటే ఖర్చు ఇదివరకులాగా ఉంటుంది? అది క్వశ్చన్. చక్కెర ధర ఎగ్జాంపుల్ 100 రూపీస్ అనుకుందాం. 30% పెరిగింది అంటే 30 రూపాయలు పెరిగింది. పెరిగిన తర్వాత దాని రేట్ ఎంతండి? 130 అయింది. ఇప్పుడు ఇంటి యజమాని ఎక్స్ట్రా ఎంత ఖర్చు పెడుతున్నాడు? ఇదివరకు 100 ఖర్చు పెట్టేవాడు, ఇప్పుడు 130 ఖర్చు పెడుతున్నాడు. ఎక్స్ట్రా ఎంత ఖర్చు పెడుతున్నాడు? 30 రూపాయలు. 30 రూపాయలు సారీ అండి, 100 రూపాయలు ఇదివరకు ఖర్చు పెట్టేవాడు, ఇప్పుడు 130 ఖర్చు పెడుతున్నాడు. పైన ఎంత ఖర్చు పెడుతున్నాడండి? 30 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నాడు. కానీ తను ఏమనుకుంటున్నాడు? ఖర్చు ఇదివరకులాగే ఉండాలి, అంటే 100 రూపీసే నేను ఖర్చు పెట్టాలి, అప్పుడు నా ఇంట్లో ఖర్చు తగ్గుతుంది అని అనుకుంటున్నాడు. అంటే పైన 30 రూపాయలు తగ్గించాలి. పైన 30 రూపాయలు తగ్గిస్తే తను ఇదివరకులా అయిపోతుంది. కానీ ఇక్కడ ఎంత అన్నాడు? ఎంత శాతం అన్నాడు. అంటే పైన 30 రూపాయలు ఎంత శాతం అంతే. ఇది 100%. 130 అనేది ఎంతండి? 100% కదా. 130 100% అయినప్పుడు 30 అనేది ఎంత పర్సెంట్ అవుతుంది? చాలామంది అనుకుంటారండి ఈ 100 కదా 100%, 130 కదా 100 ఇది 1 ప్లస్ 30 పెరిగింది కదా ఇది 130గా అవుతుంది కదా అని అనుకుంటారు చాలామంది. కాదండి, పెరగక ముందు ఇది 100% అవుతుంది. ఒకసారి పర్సెంట్ ఎంత 30 అయినా కానీ 20గా ఎంత పర్సెంట్ పెరిగినా సరే పెరిగిన తర్వాత దాన్నే మనం 100% తీసుకోవాలి. 30% పెరిగిన తర్వాత 130, ఈ 130 అనేది 100% అవుతుంది. ఓకేనండి. 130 100% అయినప్పుడు 30 ఎంత పర్సెంటేజ్? 30 × 100 130. 0 0 క్యాన్సిల్ అండి. 300/13. 13 దీంట్లో 23 టైమ్స్ పోతుందండి, ఇంకా 1 రిమైండర్గా మిగులుతుంది. సో ఆన్సర్ 23 1/3% తగ్గించుకోవాలి. ఇంత పర్సెంటేజ్ తగ్గించుకుంటే అంటే ఈ 30 రూపాయల విలువ, ఈ 30 రూపాయల యొక్క పర్సెంటేజ్ అంటే 23 1/3% మాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
ఏ యొక్క మార్కులు బికి వచ్చిన మార్కుల కంటే 40% తక్కువ, బి యొక్క మార్కులు ఏకి వచ్చిన మార్కుల కంటే ఎంత ఎక్కువ. ఏ యొక్క మార్కులు బి యొక్క మార్కులు మనకు తెలియదండి, కానీ బికి వచ్చిన మార్కుల కంటే 40% ఏ మార్కులు తక్కువ అన్నాడు. అంటే బిది 100% అనుకుంటే ఏ పర్సెంట్ ఎంత అవుతుందండి? 100 - 40 = 60%. ఏ యొక్క మార్కులు 60%. దీనికి ఒక ఫార్ములా ఉందండి. ఇలా ఏ యొక్క మార్కులు బి కన్నా ఏ మార్కులు తక్కువ, బి యొక్క మార్కులు ఏకి వచ్చిన మార్కులు ఎంత ఎక్కువ అన్నప్పుడు, ఇలాంటి వచ్చినప్పుడు ఒకరితో ఒకరిని పోల్చినప్పుడు మార్కులనే కదా, శాలరీ, ఓట్లు కూడా వస్తాయి. బికి వచ్చిన ఓట్ల కంటే ఏ వచ్చిన ఓట్లు ఎక్కువ. ఇలా ఒకరితో ఒకరిని వాళ్ళకి వచ్చిన మార్కుల కన్నా, వచ్చిన శాలరీ కన్నా, ఒకరికి వచ్చిన ఓట్ల కన్నా, ఒక ఊర్ల జనాభా ఈ ఊరి జనాభా ఒకదానికి ఒకటి పోల్చుకుంటున్నప్పుడు ఒకటి కంటే ఒకటి ఎంత శాతం ఎక్కువ అని అడిగినప్పుడు ఈ ఫార్ములా యూజ్ అవుతుంది. ఎక్కువ తక్కువ అన్నప్పుడు ఇక్కడ తక్కువ అన్నాడు, ఒక్కోసారి ఎక్కువ అంటాడు. సారీ అండి, ఎంత తక్కువ అన్నాడండి? తగ్గిన రాశి విలువ బై 100 మైనస్ తగ్గిన రాశి విలువ. ఇక్కడ మైనస్ ఎందుకు వేసామండి? తగ్గింది కాబట్టి. తక్కువ అన్నాడు, ఇది ఎక్కువ అన్నప్పుడు పెరిగిన రాశి విలువ ప్లస్ అని పెడతామండి. పెరిగింది కాబట్టి ప్లస్ పెట్టి మళ్ళీ పెరిగిన రాశి విలువ అని పెడతాం. ఇక్కడ ఎంత శాతం అన్నాడు, సారీ అండి, ఇక్కడ శాతం ఎక్కువ శాతం అన్నాడు కాబట్టి ఇంటూ 100. ఇది ఫార్ములా అండి, ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఇలా ఒకరితో ఒకటి కంపేర్ చేసిన శాలరీ ఎక్కువ, మార్కులు ఎక్కువ, ఇంత పర్సెంట్ తక్కువ, ఇలా అన్నప్పుడు ఒకరితో ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి కంపేర్ ఒక ఊరి జనాభా లేదు వేరే ఊరి జనాభాకి, ఇలా ఒకదాన్ని ఇంకోదాన్ని కంపేర్ చేస్తున్నప్పుడు ఒకదానికంటే ఇంకోటి ఎంత పర్సెంటేజ్ అన్నప్పుడు ఈ ఫార్ములా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఈ ఫార్ములా దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకొని తగ్గిన రాశి విలువ ఎంత అండి? 40/100 మైనస్ మళ్ళీ తగ్గిన రాశి విలువ 40 × 100. 40/60 × 100. ఓకేనండి. 0 క్యాన్సిల్. 6 3 టైమ్స్ పోతుంది, ఇది 5 టైమ్స్ పోతుంది. 3 దీంట్లో 13.33 టైమ్స్ పోతుందండి. = 66.66%. దీన్ని ఆర్ 66 2/3% అని కూడా రాయించండి. ఇంత పర్సంటేజ్ బి యొక్క మార్కులు ఏకి వచ్చిన మార్కుల కంటే 66.66% ఎక్కువ అండి. నెక్స్ట్, ఓ పట్టణ జనాభా 12,000 మంది. మరుసటి సంవత్సరముకు జనాభా 12% తగ్గిన ప్రస్తుత జనాభా ఎంత? ఓ పట్టణ జనాభా 12,000 ఉందండి. మరుసటి సంవత్సరానికి జనాభా 12% తగ్గిపోయింది. ఫస్ట్ తగ్గిన తర్వాత జనాభా ఎంతండి? ఫస్ట్ 12% ఎంత కనుక్కుందామండి. 12%, 12,000 × 12%. ఈ 0 క్యాన్సిల్. 1440 వచ్చిందండి. 120 × 12 చేస్తే 1440 వచ్చింది. ఈ మొత్తాన్ని 12,000లోంచి 1440 తీసేస్తే 1056 10,560 వస్తుందండి. తీసేసి 12% జనాభా తగ్గిన తర్వాత ప్రస్తుత జనాభా 10,560 అవుతుందండి. ఫస్ట్ 12% కనుక్కొని వచ్చిన పర్సెంట్ని టోటల్ జనాభాలో తీసేస్తే ప్రజెంట్ జనాభా వచ్చేస్తుంది. అంతే అండి. నెక్స్ట్,
సేమ్ ఇంత చెప్పిందండి, ఆల్రెడీ చెప్పాను మీకు. 50%లో 10%, 10లో 50%, సేమ్ ఇంత చెప్పిన ఫార్ములానే. ఏలో బి పర్సంటేజ్ ఈక్వల్ టు బిలో ఏ పర్సంటేజ్, రెండు ఈక్వల్ అండి. కానీ ఇక్కడ ప్లస్ అన్నారు, ప్లస్ చేసినా మనం ఈజీగా చేయొచ్చండి, ఇది తెలిసి ఈ ఫార్ములా తెలిస్తే. 10లో 50%, 50లో 10% ఎంతండి? 50లో 10% ఎంత? 5 ప్లస్ 10లో 50% ఎంత? 5. రెండు ఈక్వలే కదండి ఇప్పుడు వచ్చింది. దీంట్లో మనం ఒకటి కొనుక్కుంటే చాలు, ఇంకోటి ఆటోమేటిక్గా రెండు ఈక్వలే కాబట్టి ఇది కూడా సేమ్ ఉంటుంది. ఇజ్ ఈక్వల్ 10 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కరెంటు ఛార్జీలు 25% మేరకు పెరిగాయి. ఒక కుటుంబము కరెంటు వినియోగాన్ని 25% తగ్గించింది. దీనివల్ల ఆ కుటుంబము ఎంత శాతం మేర ఖర్చు పెరుగును? ఒక కరెంటు ఛార్జీలు 25% పెరిగాయంటండి. మళ్ళీ ఆ కుటుంబం కరెంటు వినియోగాన్ని 25% తగ్గించుకుందంట. దీనివల్ల ఆ కుటుంబం ఖర్చు పెరుగుతుంది, ఎంత పెరిగింది, ఎంత శాతం మేర పెరిగిందంట. ఇలాగా సేమ్ పర్సంటేజ్ పెరిగి 25% పెరిస్తే అదే పర్సంటేజ్ మళ్ళీ తగ్గించాలనుకోండి, సేమ్ పర్సంటేజ్ పెరిగిన పర్సంటేజ్ తగ్గించిన పర్సంటేజ్ సేమ్ అయినప్పుడు ఇక్కడ ఒక ఫార్ములా ఉందండి, ఇది బాగా గుర్తుంచుకోండి. x²/100, ఇదే అండి ఫార్ములా. ఎక్స్ అంటే ఏంటి? సేమ్ అయినప్పుడు పెరిగిన పర్సంటేజ్ మనం తగ్గించిన పర్సంటేజ్ సేమ్ అయినప్పుడు దాన్ని స్క్వేర్ చేయాలండి. 25²/100. 25² అంటే ఎంత అండి? 625/100 అండి. దీన్ని సాల్వ్ చేసుకుంటే 6.25% వస్తుంది. నెక్స్ట్, సల్మాన్ వయసు మహమ్మద్ వయసు కంటే 20% తక్కువ. కిరణ్ వయసు మహమ్మద్ వయసు కంటే 25% ఎక్కువ అయినచో సల్మాన్ వయసు కిరణ్ వయసులో ఎంత శాతము? ఇద్దరు వ్యక్తులు సల్మాన్ మరియు కిరణ్, ఇద్దరు వయసుల్ని మూడో వ్యక్తి అయిన మహమ్మద్ వయసుతో, ఈ సల్మాన్ అనేది ఫస్ట్ పర్సన్, కిరణ్ అనేది సెకండ్ పర్సన్, వీరిద్దరు కూడా మహమ్మద్ అనే థర్డ్ పర్సన్తో వాళ్ళ వయసుని కంపేర్ చేసుకుంటున్నారండి. కంపేర్ చేసుకుంటున్నప్పుడు మహమ్మద్ వయసు కంటే సల్మాన్ వయసు ఎంత తక్కువ అండి? 20%. అంటే దీనికి ఫార్ములా అండి. మహమ్మద్ వయసు తెలియదు మనకి, 100% అనుకుందాం. 100 కంటే సల్మాన్ వయసు మహమ్మద్ వయసు కంటే ఎంత? 20% తక్కువ, -20 బై కిరణ్ వయసు మహమ్మద్ వయసు కంటే 20% ఎక్కువ అన్నాడండి. అంటే 100% తన మహమ్మద్ వయసు 100% కాబట్టి ప్లస్ 20%, అవునా? కిరణ్ వయసు అయినచో సల్మాన్ వయసు కిరణ్ వయసులో ఎంత శాతం కనుక్కోమన్నాడు. ఇంటూ 100 అంతే. ఇక్కడ 100 - 20 80, 100 + 20 120 ఇంటూ 100. ఓకే అండి. ఈ 0 క్యాన్సిల్ అండి. 4 టేబుల్ 2 టైమ్స్ పోతుంది, ఇది 3 టైమ్స్ పోతుంది. ఈజ్ ఈక్వల్ టు 200/3. ఈ 3 200లో 66 టైమ్స్ పోతుంది, మళ్ళీ 2 రిమైండరే మిగులుద్దండి, పూర్తిగా కంప్లీట్గా పోదు. కాబట్టి 66 2/3 ఆన్సర్. నెక్స్ట్ 120లో 16 2/3 ఎంత పర్సంటేజ్? దీని పర్సంటేజ్ ఇప్పుడు మార్చాలంటే ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చెప్పాను. ఇలాంటి పర్సంటేజ్ వచ్చినప్పుడు మనకి ఆల్రెడీ సింపుల్గా చేసి ఇచ్చారండి. దాని ప్లేస్లో 16 2/3 అన్నప్పుడు మనం దేన్ని యూజ్ చేసుకోవచ్చు? 1/6 అనే ఫ్రాక్షన్ యూజ్ చేసుకొని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు 120 × 1/6 దీన్ని యూజ్ చేసుకొని
మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇది 6 టేబుల్ ఇది 20 టైమ్స్ పోతుందండి. ఈజ్ ఈక్వల్ టు 20 ఆన్సర్. ఓకేనా? ఒక తరగతిలో ఓకే నెక్స్ట్ ప్రాబ్లం. ఒక తరగతిలో విద్యార్థుల సంఖ్య 120. వారిలో 80% పాస్ అయితే ఫెయిల్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత? విద్యార్థుల సంఖ్య అంటే 120 అంటే ఇక్కడ 100%. 120 అనేది టోటల్ మెంబర్స్ కదండి. టోటల్ మెంబర్స్ ఎప్పుడు 100% అవుతుంది. వాటిలో 80% పాస్ అయ్యారండి. ఫెయిల్ అయిన వారి విద్యార్థుల సంఖ్య ఎంత అన్నారు. అంటే మిగిలిన 80% పాస్ అయ్యారంటే మిగిలిన ఫెయిల్ అయిన వారు 20% కదండి. వాళ్ళు తెలిసిపోతుంది అక్కడ. 100% 120 అయినప్పుడు 20% ఎంత? 20 × 120/100. ఈ 0 క్యాన్సిల్. 12 × 2 24. ఇదండి ఫెయిల్ అయిన విద్యార్థుల సంఖ్య 24. మూడు లీటర్ల మిశ్రమంలో 150 మిల్లీలీటర్ ఎంత శాతం అన్నాడు. 3 లీటర్ల మిశ్రమంలో 150 మిల్లీలీటర్లు. దీన్ని ఎంత శాతం అన్నాడు. ఒకదాన్ని దీంతో పోలుస్తున్నాడని అర్థం కదండి. పోల్చినప్పుడు రెండు ఈక్వల్గా ఉండాలి. 1 లీటర్లో ఉంది, 1 మిల్లీలీటర్లు ఉంది. అది ఎలా కుదురుతుంది? అప్పుడు ఈ లీటర్లను కూడా మిల్లీలీటర్లో మార్చేస్తే ఇప్పుడు తర్వాత ఎంత శాతం కనుక్కోవచ్చు. 1 లీటర్ ఎంత అండి? 1000 మిల్లీలీటర్లు. 3 లీటర్లు అన్నాడు అంటే 1000 × 3 3000 మిల్లీలీటర్లు. మూడు వేల మిల్లీలీటర్లో 150 మిల్లీలీటర్లు ఎంత అని అడుగుతున్నాడు. లో అన్నాడు కొంచెం. ఇక్కడ మిశ్రమం లో అన్నాడు. దీంట్లో ఇది ఎంత అన్నాడు. అంటే లో అన్న, కంటే అన్న, కన్నా అన్న ఇలాంటి దేంతో పోల్చి 3 లీటర్లని 3 లీటర్లలో 150 ఎంత అంటున్నాడు. దీంట్లో దీని భాగం ఎంత అని అడుగుతున్నాడు. అవునా? కంటే ఇలా లో, కంటే, కన్నా అని వచ్చిన దాన్ని 3 లీటర్లలో అన్నాడు. అవునా? లో అనేదాన్ని కింద హారంలో వేసుకోవాలి. హారంలో వేసుకోవాలి. 3000 మిల్లీలీటర్లు. దేన్ని 3000 ఎంత బాగా దేని కనుక్కోమని 150 ఎంత శాతం అన్నాడు. కాబట్టి × 100. 0 క్యాన్సిల్. 0 క్యాన్సిల్. 3 5 టైమ్స్ 5% అంటే 3 లీటర్లలో 150 మిల్లీలీటర్లు 5%. నేను ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. యాభై కిలోమీటర్ దూరం ప్రయాణంలో 40 కిలోమీటర్ పూర్తి చేసినచో మిగిలిన దూరం మొత్తం దూరంలో ఎంత శాతం? 50 కిలోమీటర్ దూరం ప్రయాణంలో 40 కిలోమీటర్ పూర్తి చేసినచో మిగిలిన దూరం మొత్తం దూరంలో ఎంత శాతం? ఇప్పుడు 50% అనేది 50 కిలోమీటర్స్ అనేది ఏంటండి? 100%. 40 కిలోమీటర్ పూర్తి చేసినచో మిగిలిన దూరం మొత్తం దూరంలో ఎంత శాతం? 40 కిలోమీటర్స్ పూర్తి చేస్తాడు అంటే ఇంకా ఎంత ఉందండి? 10 కిలోమీటర్స్ ఉంది. అవునా? 50 కిలోమీటర్స్ 100% అయితే 10 కిలోమీటర్స్ ఎంత? 10 × 100/50. 0 క్యాన్సిల్. 5 దీంట్లో 20 టైమ్స్ పోతుంది. = 20%. ఎలాగైనా చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువు ధరపై 10%, 20%, 30% వరుస డిస్కౌంట్ ప్రకటించారు. ఆ వస్తువుపై మొత్తం డిస్కౌంట్ ఎంత? ఒక వస్తువు ధర
ఎంతో మనకు తెలియదు. దాంట్లో వరుసగా 10%, 20%, 30% ఇచ్చే డిస్కౌంట్. మొత్తం డిస్కౌంట్ ఎంత కనుక్కోమంటున్నాడు. ఒక వస్తువుకి 100 అనుకోండి, 100లో ఫస్ట్ 10% కట్టాలి. మొత్తం టోటల్ చేయకండి, 10, 20, 30 మొత్తం టోటల్ 60 వస్తుంది. కానీ 60% కాదండి, ఇలా కౌంట్ చేయకూడదు. మనం ఫస్ట్ 10% తీసుకోవాలి. 100 10% ఎంతండి? 100 క్యాన్సిల్, 10 ఉంటుంది. ఈ 100లోంచి 10 తీసేస్తే 90 దీని మీద మళ్ళీ 20% కట్టాలండి. 20% ఈ 0 క్యాన్సిల్, 18 9 2 18. మళ్ళీ 90లోంచి 18 తీసేస్తే ఎంత అవుతుందండి? 72 అవుతుంది. ఈ 72 మీద మళ్ళీ 30% కట్టాలి. 0 క్యాన్సిల్. ఈ 10 దీంట్లో 7.2 టైమ్స్, 7.2 3 సార్ 7.2 ఇంటూ 3 21.6. 72లోంచి మళ్ళీ ఈ 21.6 తీసేస్తే ఎంత అవుతుందండి? 50.4. ఇది చివరిగా మిగిలింది అమౌంట్. ఇప్పుడు 100లోంచి ఫస్ట్ 100 రూపీస్లోంచి ఈ వచ్చిన డిస్కౌంట్లు పోని వచ్చిన దాన్ని అమౌంట్ని వేస్తే 50.4 తీసేస్తే అమౌంట్ అంత 49.6. ఇదండి టోటల్ డిస్కౌంట్. అంతేగా మొత్తం 10%, 20%, 30% వరుసగా మొత్తం టోటల్ చేసి తీసేయకూడదు. నెక్స్ట్, ఒక మంచు పర్వతం ఎత్తు 1800 మీటర్ల నుంచి 1200 మీటర్లకి తగ్గింది. అయితే దాని ఎత్తు ఎంత శాతం తగ్గింది? 18 మీటర్లు ఉండేదండి. అంటే ఎంత? దీన్ని 100% అనుకోవచ్చు కదండి. 1800 మీటర్లు ఉండేది. ఎంత తగ్గింది? 1200కి తగ్గిపోయింది. అంటే ఎంత తగ్గింది? 600 తగ్గిపోయింది. 1800 అనేది 100% అయినప్పుడు ఈ 600 ఎంత అవుద్దండి? లెక్కేయండి. 1800 100% అయినప్పుడు 600 అనేది ఎంత పర్సెంట్ అవుతుంది? థింక్ 100 ఇంటూ 600 బై 1800. అవునా? 0 క్యాన్సిల్. దీంట్లో 600 దీంట్లో 3 టైమ్స్ పోతుంది. ఈ 300లో 33.33% పోతుందండి. 33.33 అంటే 33 1/3 ఏదన్నా ఒకటేనండి. ఇంత శాతం తగ్గిందని అర్థం. 1 కిలోగ్రామ్ 32 గ్రామ్స్. ఒకటి కిలో ఇచ్చాడు, ఇంకోటి గ్రాముల్లో ఇచ్చాడు. కాబట్టి దీన్ని రెండింటిని ఈక్వల్ చేసుకుందాం. 1 కిలోగ్రామ్ అంటే ఎంతండి? 1000 గ్రాములు. సారీ అండి, బ్లూ ఇంత 1000 గ్రాములు ప్లస్ 32 గ్రామ్స్. టోటల్గా 1032 గ్రాములు. 1032 గ్రాముల్లో 33 1/3% ఎంత అన్నాడు. 33 1/3 అంటే ఎంతండి? ఇలాంటి పర్సంటేజ్ని ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను. ఇలాంటి పర్సంటేజ్ని ఎలాగా సింప్లిఫై చేయాలి అనేది ఆల్రెడీ ఒక లిస్ట్ ఇచ్చానండి. మళ్ళీ వీడియో లాస్ట్లో పెడతానండి, చూడండి. 33 1/3 అంటే 1/3 అండి, ఇంటూ 1/3 అర్థం. 1 కిలోగ్రామ్ 32 గ్రాములలో 32 1/3% ఎంత అన్నాడు. 33 1/3 అంటే 1/3. దీంట్లో ఎన్నిసార్లు పోతుందండి? 344 టైమ్స్ పోతుంది. ఈజ్ ఈక్వల్ టు 1 కిలోగ్రామ్ 32 గ్రాములలో 33 1/3% ఎంత అండి? 344 గ్రాములు. ఇదండి ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దామండి.
7/8 శాతాలలోకి మార్చండి. ఆల్రెడీ చెప్పానండి, శాతంలోకి మార్చండి ఏంటండి, ఎలాంటి భిన్నమైన నెంబర్ అయినా ఏదైనా సరే, పాయింట్ అండ్ డెసిమల్స్ వచ్చినా సరే, ఎలాంటి నెంబర్ ఇచ్చినా సరే మనం శాతంలోకి మార్చాలంటే ఒకటే అండి, ఇంటూ 100. నేను ఫస్ట్ 8 1s are 8 + 7 15/8 ఇంటూ 100 శాతం మార్చాలి కదా. ఈ 4లో 2 టైమ్స్ పోతుందండి, ఈ 25 టైమ్స్ పోతుంది. ఈ 2 ఎన్నిసార్లు పోతుందండి, 7.5 టైమ్స్ పోతుంది. 7.5 ఇంటూ 25 ఎంత అవుతుందండి, 187/5 అవుతుందండి. ఇది శాతంలో మార్చమన్నాడు కదండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్య యొక్క 12 1/2% 22 అయినా ఆ సంఖ్య ఎంత? ఒక సంఖ్య యొక్క 12.5% 22 అయినా ఆ సంఖ్య ఎంత? ఇక్కడ చూడండి, ఆ సంఖ్య ఎంత అనేది మనకు తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకుందాం. ఆ సంఖ్య యొక్క 12.5% అంటే ఇంటూ ఆల్రెడీ చెప్పానండి, 12.5 అంటే 1/8 అండి. దీన్ని సింప్లిఫికేషన్ చేసిన తర్వాత దీని ఫ్రాక్షన్ ఏం వస్తుందండి, 1/8 వస్తుంది. ఆల్రెడీ చూపించాను, లాస్ట్లో పెడతానండి చూడండి. ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 22. ఈ 1/8 అనేది ఈజ్ ఈక్వల్ టు అవతల వెళ్ళిపోతుంటే ఇది రివర్స్ అవుతుందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 22 ఇంటూ 8. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, ఇప్పుడు 22 ఇంటూ 8 అంతా 176. ఇదండి ఆన్సర్. నెక్స్ట్ సమ్. ఒక వ్యక్తి బరువు 52 కిలోగ్రాములు బలవర్ధక పోషక ఆహారం తీసుకోవడం వల్ల 3 నెలల్లో అతని బరువు 25% పెరిగింది. పెరిగిన తర్వాత అతని బరువు ఎంత? 52 కిలోలు ఉన్న వ్యక్తి బాగా తినడం వల్ల 25% పెరిగాడంటండి. పెరిగిన తర్వాత తనది బరువు ఎంత అని అడుగుతున్నాడు. చాలా సింపుల్ సమ్ అండి ఇది. 52లో 25% పెరిగింది. 52 ఇంటూ 25%. పర్సెంట్ అంటే బై 100 కదండి. దీన్ని 25లో 1 టైం పోతుంది, ఇది 4 టైమ్స్ పోతుంది. ఈ 4 దీంట్లో 13 టైమ్స్ పోతుందండి. ఈజ్ ఈక్వల్ టు 25% ఎంత అండి, ఇప్పుడు 13 అయ్యింది. తర్వాత తన బరువు ఎంత అన్నాడు, అంతే పెరిగిన తర్వాత బరువు ఎంత దానికి ఇప్పుడు 52కి దీన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది కదండి. 52 + 13 ఈజ్ ఈక్వల్ టు 65. ప్రజెంట్ తను 25 కేజీలు బరువు ఉన్నాడు. అంతే, సింపుల్ సమ్ అండి. నెక్స్ట్. ఒక వ్యక్తి ప్రతిరోజు 350 మిల్లీలీటర్ పాలు తాగుతాడంట. పాల ధర 20% పెరగడంతో తను తీసుకునే పాలు 20% మేర తగ్గించాడు. ప్రస్తుతం అతడు ఎన్ని పాలు తాగుతున్నాడు? ఎంతండి, 350 మిల్లీలీటర్ పాలు తాగేవాడు. పాల ధర 20% పెరగడంతో తను తీసుకునే పాలు 20% తగ్గించాడు. అతడు ఎన్ని పాలు తాగుతున్నాడు అన్నాడు. పాలు ఎంత అని అడిగాడు తప్పించి ధర గురించి మాట్లాడలేదు. కాబట్టి పాల ధర గురించి మనం మర్చిపోవాలండి. 20% పెరిగింది అనేది తగ్గడం అనేది తర్వాత విషయం. తను పాలు ఎంత తాగుతున్నాడు? ఇదివరకు 350 మిల్లీలీటర్ తాగేవాడు, ఇప్పుడు 20% తగ్గించి తాగుతున్నాడు. అంటే 350లో 20% అంటే ఈ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. 35 × 2 70 మిల్లీలీటర్లు పాలు తగ్గించి తాగుతున్నాడు. తగ్గించిన తర్వాత తను ఎంతండి, 350 - 70 ఈజ్ ఈక్వల్ టు 280 మిల్లీలీటర్ తాగుతున్నాడు. 350 మిల్లీలీటర్లో 70 మిల్లీలీటర్ తగ్గించి 280 మిల్లీలీటర్ల పాలు తాగుతున్నాడు తను. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్.
ఒక సంఖ్య యొక్క 5%లో 3% ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఆ సంఖ్య యొక్క 15% ఎంత అని అన్నాడు. ఓకే అండి, ఒక సంఖ్య, ఆ సంఖ్య ఎంతో తెలియదు కాబట్టి x అనుకుందాం. ఆ సంఖ్యలో 50%లో 3%, సంఖ్యలో 5%లో 3% ఈజ్ ఈక్వల్ టు 3 అండి. ఇదే కదండి చెప్పిందాడు. దీన్ని అటు ఈ ఇటువైపు ఈజ్ ఈక్వల్ టు యువతలు ఉన్నాయి, అటు వెళ్తే భిన్నాలు రివర్స్ అవుతాయండి. x ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 100/5 ఇంటూ 100/3. ఈ 3 క్యాన్సిల్, ఈ 5 దీంట్లో 20 టైమ్స్ పోతుంది. 20 ఇంటూ 100 2000, అంటే x అంటే 2000 అండి. ఇప్పుడు క్వశ్చన్లో ఏం అడిగాడంటే ఆ సంఖ్య యొక్క 15% ఎంత అన్నాడు. అంటే దీనికి 15% కనుక్కోవాలి. 2000 ఇంటూ 15%, 0 0s క్యాన్సిల్, 15 2 20 సార్ 300. ఇదండి ఆన్సర్. నెక్స్ట్, మేనక వయసు 10 సంవత్సరాలు. తన అన్న తనకంటే 15 సంవత్సరాలు ఎక్కువ మరియు తమ్ముడు తన అన్న తనకంటే 15% ఎక్కువ మరియు తమ్ముడు తనకంటే 15% తక్కువ వయసులో ఉన్న వారి వయసుల మధ్య తేడా ఎంత అని అడిగారు. మేనక కంటే అన్న 15% ఎక్కువ వయసు ఉన్నాడు, తమ్ముడు 15% తక్కువ ఉన్నవాడు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి వయసు తక్కువ వయసులో ఉన్న వారి వయసుల మధ్య తేడా అన్నాడు. ఇప్పుడు మేనక వయసు ఎంతండి? 10. తన అన్న తనకంటే 15% ఎక్కువ వయసు ఉన్నాడు, అంటే 15% అన్న వయసు అండి. ఇది 0 0 క్యాన్సిల్, 10 5లో 2 టైమ్స్ పోతుంది, ఇది 3 టైమ్స్ పోతుంది. ఇది 3 దీంట్లో 1.5 ఈజ్ ఈక్వల్ టు 1.5 ఇయర్ పెద్దవాడు వాళ్ళ అన్న. ఇక్కడ తర్వాత తమ్ముడు చూద్దాం. మేనక వయసు 10 సంవత్సరాలు, సేమ్ ఇది కూడా తమ్ముడు 15% చిన్నోడు, సేమ్ అదే వస్తుందండి. 0 0 క్యాన్సిల్, ఇది 2 టైమ్స్ పోతుంది, ఇది 3 టైమ్స్ పోతుంది. 2 దీంట్లో 1.5, సేమ్ తమ్ముడు కూడా 1.5 ఇయర్స్ చిన్నవాడు మేనక కన్నా. ఇక క్వశ్చన్ ఏమి అడిగాడు? వారి వయసుల మధ్య అన్నదమ్ముల మధ్య వయసు తేడా ఎంత అని అడిగాడు. అన్న మేనక కన్నా 1.5 సంవత్సరం పెద్దవాడు, అంటే మేనక వయసు 10 ప్లస్ 1.5 ఎంతండి? 11.5 ఇయర్స్ అన్నకి. తమ్ముడు మేనక కన్నా చిన్నవాడు కాబట్టి తీసేయాలి, మైనస్ 1.5 ఇది 8.5 ఇయర్స్ అని తమ్ముడు. వీరిద్దరి వయసు మధ్య తేడా అడుగుతున్నాడు. తేడా అంటే లెస్ చేయాలి. 11.5 మైనస్ 8.5 ఎంతండి ఆన్సరు? 3. వారిద్దరి వయసు మధ్య తేడా 3 సంవత్సరాలు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 20%ను భిన్నంలోకి మార్చనున్నాడు. ఈజీ అండి. 20% యొక్క ఫ్రాక్షన్ రూపం ఏంటండి? 20/100. దీన్ని సింప్లిఫై చేస్తే 120 టేబుల్లో 1 టైం పోతుంది, ఇది 5 టైమ్స్ పోతుంది. 1/5 ఇది భిన్న రూపం అంతే. 20% అనగా 20% అంటే ఏంటండి? 24/100. 24 2 టేబుల్లో 12 టైమ్స్ పోతుంది, ఇది 50 టైమ్స్ పోతుంది. మళ్ళీ ఇది 2 టేబుల్లో 6 టైమ్స్ పోతుంది, ఇది 25 టైమ్స్ పోతుంది. ఈజ్ ఈక్వల్ టు 6/25. ఇదేంటి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 0.025ను శాతానికి మార్చండి అన్నారు.
శాతాన్ని మార్చాలంటే ఏంటండి, ఇంటూ 100 చేసుకోవడం అంతే. 0.025 ఇంటూ 100 ఎంతండి, 2.5. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 2 గంటల 45 నిమిషాలలో 20% ఎంత అన్నాడు. ఇక్కడ 2 గంటలు ఇచ్చాడు, 45 నిమిషాలు ఇచ్చాడు. సో ఈ రెండు కొంచెం వేరువేరుగా ఉన్నాయి కాబట్టి రెండింటిని, ఒకటి గంటల్లో ఉంది, ఒకటి నిమిషాల్లో ఉంది. రెండింటిని నిమిషాల్లో మార్చుకుంటే మన పర్సంటేజ్ కట్టడం అనేది ఈజీ అవుతుందండి. 2 గంటలు అంటే ఎంతండి, 120 minutes అవునా, ప్లస్ 45 ఎంతండి, మొత్తం 165 minutes. 165 minutesలో 20% ఎంత అన్నాడు, ఇంటూ 20/100. 20 టేబుల్లో 1 టైం పోతుందండి, ఇది 5 times పోతుంది. ఇది 5 టేబుల్లో ఇది 33 times పోతుంది. అంటే 2 గంటల 45 నిమిషాల్లో 20% అంటే ఎంతండి, 33. నెక్స్ట్ క్వశ్చన్. 20%లో 20 ఎంత శాతం అన్నాడు. 20%లో 20 ఎంత శాతం. 20% అంటే ఎంతండి, 20/100. 20% ఎంత, 20% 20% ఎంత అన్నాడు. 20% అంటే మళ్ళీ ఎంతండి, ఇంటూ 20/100. ఇది 1 టైం పోతుంది 20 టేబుల్లో, 5 times పోతుంది. ఇది మళ్ళీ 1 టైం పోతుంది, ఇది 5 times పోతుంది. ఈజ్ ఈక్వల్ టు 1/5 ఇంటూ 1/5 ఈజ్ ఈక్వల్ టు 1/25. దీన్ని ఆన్సర్. వీడియో లాస్ట్లో పెడతామని చెప్పాయి కదండి, పర్సంటేజ్ టు ఫ్రాక్షన్, ఫ్రాక్షన్ టు పర్సంటేజ్. స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే నోట్స్లో రాసుకొని సేవ్ చేసుకోండి. ఇది మనకి పర్సంటేజ్లో మాత్రమే కాదు, మొత్తం అన్ని చాప్టర్స్లో కూడా బాగా యూజ్ అవుతాయండి. టఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇవన్నీ బాగా నేర్చుకుంటే ఉపయోగపడతాయండి ఇవి. అంతేనండి. ఈ మోడల్ మొత్తం మోడల్స్ అన్ని మనం చెప్పుకున్నామండి. మొత్తం ఈ టాపిక్ పర్సంటేజ్ టాపిక్ ఫార్ములాస్ ఏమొస్తాయి, ఎలా ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, పర్సంటేజ్ అంటే ఎంత, ఎన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియో నుంచి ఆర్ఎస్ అగర్వాల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుందామండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీడియో ఒక లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియోలో ఏమన్నా, నేను చెప్పే విధానంలో ఏమన్నా మార్పులు చేయాలనుకున్నా సరే కామెంట్ చేయండి, నేను మార్చుకుంటానండి. ఓకే, థ్యాంక్ యూ అండి.